పంపిస్తా, జైలు పంపిస్తా. అంటే అంత అల్పమైన హీనమైన అలాంటి కుక్క బుద్ధి నాకు లేదు. తప్పుడు వైద్యం కోసం నా దగ్గర నుండి సాక్ష్యాలు పెట్టుకుని చాలామందిని పంపగలం. అవసరమా అది? పోరాటం ఎప్పుడు నైతికంగా చేయాలి, వెనకనే చేయకూడదు. ఏంటి కేసు పెట్టేస్తే భయపడిపోయి ఇక పెట్టి కేసు పెట్టేస్తే వాళ్ళు పెట్టిన కేసు ఏంటి తెలుసా? కరోనా టైంలో అంటే నేను డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించానంట. ఏదో వ్యాక్సిన్లకు వద్దన్నానంట. మరి వ్యాక్సిన్ వద్దన్నానరా, ఇవాళ వ్యాక్సిన్లు వేసుకొని సస్తున్నారంతా. మిమ్మల్ని ఏం చేయాలరా వ్యాక్సిన్ సపోర్ట్ చేసినందుకు? ఒక్కోడిని ఎడంకాలు చెప్పేసుకోవాలి. ఆ రోజున ఈ రోజుకి వీడియోలు ఉన్నాయి. వ్యాక్సిన్లు వేసుకోకపోతే పోతారన్న ఒక్కొక్క బెదవ ఎడంకాలు చెప్పేసి కొట్టాలరా మిమ్మల్ని ఒక్కొక్కడిని. అడ్డగాడిదిలారా, ఎన్ని జీవితాలు నాశనం చేశారా? ట్రైల్ లేనాటికి అనేది క్వశ్చన్ చేయరా? ఇవాళ ఎన్ని జీవితాలు బలి తీసుకున్నారు ఈ దౌర్భాగ్యులు. ఒక డయాబెటీ తగ్గించడం రాదు, జలుబు తగ్గించడం రాదు. నేను ఎందుకు నాకు అర్హత ఉంది? ఇవన్నీ తగ్గిస్తా కాబట్టి. నువ్వంత షంషేర్ అయితే, నువ్వంత తోపుగాడైతే రారా, ఏ వేదిక చేతో చెప్పు, నేను టెస్ట్ మళ్ళీ తీసుకొస్తా. 35 రకాల జబ్బులకి నేను తెచ్చి టెస్ట్ మళ్ళీ మ్యాచింగ్ పెట్టరా నీ వ్యవస్థలో 150 సంవత్సరాల్లో. నీ 2 కోట్లు చెల్లిపోతా ఛాలెంజ్ బహుమతి. ఫీల్డ్లో కనిపించరు, నన్ను పంపించారని సెకండ్ మీద పని లేదా నా రిపోర్ట్లు పెట్టే ఫేక్ అని రుజువు చేయండి ఎవడైనా ఓపిక. ఒక్క రిపోర్ట్ నాది ఉండ రిపోర్ట్లు. మొన్న ఒక 30 కిలోల దగ్గర ఒక ఫోటో పెట్టాం ఒక డాక్టర్ గ్రూప్లో. ఇది ఫేక్ అంటాడు ఒక ఆయన డాక్టర్. అంటే నా డైట్ ఎంత విజయం సాధించి అర్థం చేసుకుందాం మనం. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానం ఉన్నారంటే 30 కిలోలు ఎడదొక్కుతాడు డైట్ చేస్తే, 2 నెలలు ఎడదొక్కుతాడు అనుకున్నాడు ఆయన. 2 నెలలు 60 కిలోల దగ్గర ఉన్నారు, అది తెలియదు. ఎందుకు తగ్గదు అంటే 150 200 కిలోలు ఉన్నాడు దొక్కుతాడు, 70 కిలోలు ఉన్నాడు 60 తగ్గడు. అర్థమైందా? అది నువ్వు గుండు సూది నుంచి దప్పడం లాగలేవు, దప్పడం నుంచి గుండు సూది తీయచ్చు, రెండింటి తేడా ఉంది. ఓకే, అంటే ఆ డాక్టర్ నమ్మలేకపోయాడు. సరే చాలా పడేసినాక నమ్మాడు అనుకో డాక్టర్ వాళ్ళని. అంటే ఏంటి అంత తగ్గుతారా అని ఆశ్చర్యపోతారు. అంటే ఇలా ఉంటుందమ్మా అంతా. సో బేసికల్గా అది.